ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ డిసెంబర్ 18, 2025. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఆమేన్. దైవజనుడైన మోషే, ప్రభువా మాకు జ్ఞాన హృదయం దయచేయని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మాకు జ్ఞాన హృదయం లేదు అని ఒప్పుకుంటున్నాడు. మనమైతే మనకు మనమే జ్ఞానవంతులుగా ఊహించుకొని అజ్ఞానంలోనే కొనసాగుతున్నాం. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని ప్రార్థిస్తున్నాడు. అవును, రోజులు గడిచే కొద్దీ మరణానికి దగ్గరవుతున్నాం. అయితే ఆ తలంపు కంటే వయసు మీద పడుతుంది, ఇంకా సంపాదించాలి అనే తపన తప్ప ఈ జీవితం ముగిసిపోతే మనం ఎక్కడికి వెళ్తాం అనే ప్రశ్న మాత్రం మన మదిలో లేకుండా పోతుంది. మనం ఈ ప్రార్థన చేయగలగాలి. ప్రభువా మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని. ఆయన మనకు జ్ఞానమును దయచేస్తేనే కానీ ఈ విషయాలు మనకు అర్థం కావు. ఏ విషయాలు? తరతరాలకు నివాస స్థలం ఆయనే అని, యుగయుగాలకు ఆయనే దేవుడని, సృష్టికర్త ఆయనే అని, ఆయన దృష్టి అత్యంత విశాలమైనదని, మన జీవితం గడ్డిపువ్వు వంటిదని, ఆయన ఉగ్రత భీకరమైనదని, మానవుని ఆయుష్ స్వల్పమని. ఈ విషయాలు ఎప్పుడు అర్థం చేసుకోగలమంటే ఆయన జ్ఞాన హృదయాన్ని దయచేసినప్పుడు మాత్రమే. లేకపోతే మన ఊహలకు సైతం అవి అందవు. వీటన్నిటిని గురించి జ్ఞానం మనకు లేకపోతే మన జీవిత గమ్యం ఏంటో మనకు తెలియనట్టే. గమ్యమే తెలియనప్పుడు ఇక దాన్ని అందుకోవడం అసాధ్యం. ఈ లోక జ్ఞానం ఆయన దృష్టిలో వేరితాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన ఇచ్చే జ్ఞానం కోసం ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలను దీవించును గాక. ఆమేన్.